ప్రార్థించుదము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ జీవపు మాటలు మేము విని తండ్రి ధ్యానము చేసుకోవడానికి మా జీవితాలకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు బిడ్డ దీవించమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవులు దయచేయమని, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మంచి నేలగా దీవించి, మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా వాక్య ప్రకారమైన ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. నన్ను నీ నోటి బూరగా దీవించి మీరు నాలోండి మాట్లాడమని, నీ పాద పనిముట్టుగా దీవించుమని, సమస్తం మీరే ఘనత మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ధ్యానము చేయవలసినటువంటి దేవుని వాక్యము అంశాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నప్పుడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, జీవాహారమును గురించి మనం ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు జీవాహారమును నేనే అంటున్నాడు. అనగా జీవాహారము యేసు ప్రభువారు. చాలామందికి ఈ లోకంలో తెలిసిందల్లా ఏంటంటే జీవాహారం గురించి చాలామందికి తెలియదు. మామూలుగా ఈ లోకస్తున్నటువంటి ఆహారమే తెలుసు, కానీ 2 రీతులుగా పరిశుద్ధ గ్రంథంలో ఆహారం మనకు కనబడుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే క్షయమైనటువంటి ఆహారం, రెండవది అక్షయమైన ఆహారం. క్షయమైనది మళ్ళీ తిరిగి ఆకలిగొంటారు. క్షయమైన ఆహారం వలన మరణం వస్తుంది, కానీ అక్షయమైన ఆహారం తినేవాడు ఎప్పుడూ ఆకలిగొన్నాడు, నిరంతరము జీవిస్తాడు, నిత్య జీవం గలవాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకున్నప్పుడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈ వాక్య భాగంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. 2 ఆహారాలను గురించి చెప్తే, ఒకటి క్షయమైన ఆహారము, రెండవది అక్షయమైన ఆహారం. క్షయమైనది మరి ఏ రీతిగా ఉన్నదంటే దానికోసం నువ్వు కష్టపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే క్షయమైన ఆహారం తిని తిరిగి మళ్ళీ ఆకలిగొంటారు, దానివల్ల మరణం వస్తుంది అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి. ఈ అక్షయమైన ఆహారం ఎవరంటే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను. కాబట్టి అక్షయమైన ఆహారమే జీవాహారము, అది మన యేసు ప్రభువారని మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఈ యొక్క ఆహారం గురించి, అక్షయమైన ఆహారం గురించి, జీవాహారం గురించి వివరముగా మనం ఆలోచన చేసినప్పుడు, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తాడు, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోసే మీకు ఆహారం ఇచ్చినాడు. మీరు అరణ్యములో ఆకలిగొన్నప్పుడు మన్నాను కురిపించినాడు, ఆహారం ఇచ్చినాడు. అయితే ఆహారము పరలోకం నుండి వచ్చిన ఆహారము కాదు, అది ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమే. కానీ పరలోకం నుండి వచ్చిన ఆహారం ఉన్నది, పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం. ఆహారం ఏమిటని మనం చూస్తే 33వ వచనంలో, పరలోకను దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చిన దేవుని అర్గించే ఆహారం ఉన్నదని మీతో నిశ్చయము చెప్పుతూనే వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ దయచేయి అంటున్నారు.
చూడండి ఈ 34వ వచనంలో వారు ఏమి కోరుకుంటున్నట్టే, కావున వారు ప్రభువా ఈ ఆహారము మాకు ఎల్లప్పుడూ దయచేయ, మాకు అంటే జీవమునిచ్చే ఆహారం, మానవుడు నిరంతరం జీవించే ఆహారాన్ని మాకు దయచేయమని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో చాలామందికి క్షయమైన ఆహారమే తెలుసు, క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతుంటారు. ఏ పనైనా కోటి విద్యలు కూటి కొరకు అన్నటువంటి సామెత ప్రకారం మరి ఈ లోకంలో ఈ ప్రజలు ఏం చేస్తారంటే చాలామంది మరి క్షయమైన ఆహారమే తెలుసుకొని ఉంటారు. కానీ అక్షయమైన ఆహారం ఉన్నది, అది నిజమైనటువంటి ఆహారము, అది జీవాహారము. ఆ జీవాహారము పరలోకం నుండి దిగి వచ్చినది. ఆ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమే ప్రభువైన యేసుక్రీస్తు అన్నటువంటి విషయాన్ని చాలామందికి తెలియదు. కానీ ఈ సమయమున మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి 37వ వచనం మనం చదువుకున్నప్పుడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రమును త్రోసివేయను. అసలు అంటే అంత ప్రేమమయుడు కరుణామయుడు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకు యేసు చెప్తున్నాడు, జీవాహారం నేనే. ఈ జీవాహారం కావాలంటే మనం యేసు దగ్గరికి రావాలి. మనం 35వ వచనంలో మనం చదువుకున్నాం కదా, 35వ వచనంలో పరలోకం దిగి వచ్చి లోకం దేవుడానికి ఆహారం ఉన్నది కదా, మీతో నిజం చెప్పుచ్చని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు మరి ఏమాత్రమును ఆకలి కొనడు. చూడండి, జీవాహారమును నేనే. మనము ఈ 33వ వచనం నుండి 34, 35 వచనాలన్నీ మనం చదువుకున్నప్పుడు ప్రజలు చెప్తున్నాడు యేసు జీవాహారాన్ని గురించి. ఆ జీవాహారం నేనే. ఆ జీవాహారం కావాలంటే మనము యేసు నొద్దకు రావాలి, యేసు యొద్దకు. ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో ఆలోచనలు ఉంటాయి, ఎక్కడెక్కడో మన మనస్సు ఉంటుంది. కానీ యేసు మీద మనస్సు పెట్టాలా, యేసు దగ్గరికి రావాలా, యేసునందు విశ్వాసం ఉంచాలా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ జీవాహారం మనకు వస్తుంది అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నప్పుడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి, ఫస్ట్ ఈ జీవాహారం మనకు కావాలంటే జీవాహారమైనటువంటి యేసు దగ్గరికి మనం రావాలా. ఆయన దగ్గరికి రావాలంటే ఏమని అర్థం? ఆయనను వెంబడించాలా, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. నీతిగల జీవితం, ఆయన నీతిమంతుడు, నీతిగల జీవితం మనం జీవించాలా. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఏం కావాలో మనకు అంతకంటే అదృష్టం కావాలన్నా ఒక మనిషి దగ్గరికి, యేసు దగ్గరికి వస్తున్నాడంటే మనం పాపులం, ఎన్నిక లేని వారం, ఎవరు మన దగ్గరికి రాలేరు, మనం చూస్తే అసహించుకుంటారు. కానీ అటువంటి మనసులను ప్రేమించి మన కొరకు, మన పాపముల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి ఒక జీవాహారముగా ఈ లోకానికి దిగి వచ్చి యేసు ప్రభువారు మనలను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నా యొద్దకు వచ్చువాడు ఎప్పుడు ఆకలి కొనడు, వస్తాడు ఎప్పుడు అంటే నిరంతరము అతడు జీవిస్తాడు, అతడు నిత్యజీవము పొందుతాడు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ఆయన వద్దకు వచ్చు వానిని ఎంత మాత్రమును త్రోసివేయడంట. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఒక తండ్రికి 2 కుమారులుంటే ఈ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసినాడు. అంటే క్షయమైన ఆహారం తీసుకొని వెళ్ళినాడంతా. క్షయమైనది, అక్షయమైన ఆహారం కాదు. క్షయమైన తీసుకున్నాడు. ఎంతవరకు ఉంటుంది క్షయమైనది? కూర్చొని తింటూ ఉంటే కొండైనా తరిగిపోతుంది అంటే ఒకటేసారి. కాబట్టి పోయినాడు, దుర్వ్యాపారం చేసినాడు, స్నేహితులతో కలిసినాడు, వేశ్యలతో పోయినాడు, మొత్తం దిగంబరుడైపోయినాడు. అసలు చివరికి పందుల
పొట్టు తినడానికి పరిస్థితి ఏర్పడింది. అది ఆశపడుతున్నాడు. పందులకు ఏదైతే ఆహారం వేస్తారో ఆహారం తినాలన్నటువంటి మనస్సు కలిగింది, అతనికి అటువంటి ఆశ కలిగింది. అప్పుడు అతనికి బుద్ధి వచ్చి 17 వచనంలో తండ్రిని జ్ఞాపం చేసుకుంటున్నాడు, తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. అతడు లేచి ఏమడు, నా తండ్రి యొద్దకు నేను వెళితే నా తండ్రి ఇంట అనేక మందికి అక్కడ నివాసం ఉంటాయి, ఆహారం సమృద్ధిగా ఉంటున్నది నా తండ్రి ఇంటిలో, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను ఇక్కడ. కాబట్టి అతడు తప్పిపోయిన కుమారుడని మనం పిలుస్తాం. ఆ తప్పిపోయిన కుమారుడు క్షేమైన ఆహారం కోసం వెళ్ళి దాన్ని ఆశించి మొత్తం పోగొట్టుకున్నాడు, దిగంబడైపోయినాడు. ఒకటేసారి తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేవు, ఒంటరివాడైపోయినాడు, పందుల మందె దగ్గర చేరే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి వాడు మరి చివరికి తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు, తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకున్నాడు, తండ్రి ఇంటిలో చేస్తున్న పని వాళ్ళను జ్ఞాపం చేసుకున్నాడు. పని వాళ్ళను జ్ఞాపం చేసుకొని అక్కడికి ఆ తండ్రి ఇంటికి వస్తున్నాడు. చూడండి, పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు సెలవిస్తాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. చూడండి, నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. చూడండి, అప్పుడు మనసు మారింది, పశ్చాత్తాపడినాడు, కన్నీరు కార్చినాడు, తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకొని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడు ప్రియమైన వాళ్ళరా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఆ తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, ఆ తండ్రి దగ్గర మారు మనసు పొంది వేడుకుంటున్న తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేసినాను, నీ కుమారుడు అనిపించడానికి కూడా యోగ్యుడను కాను, నీ పని వాళ్ళలో నన్ను ఒకనిగా చేసుకున్నప్పుడు తండ్రి దూరం ఉండి చూసి పరిగెత్తుకొని వచ్చి ప్రేమనంతా కుమ్మరించి ఆ యొక్క చిన్న కుమారునికి మరి నిజమైన ఆహారాన్ని అక్కడ తండ్రి ఇచ్చినాడు. కాబట్టి తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నా యుద్ధకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును త్రోసివేనంటున్నాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసివేను. చూడండి, అది కరుణామయుడు, అది ప్రేమమయుడు. పాపుల కొరకి ఈ లోకానికి వచ్చినాడు, పాపులను పిలుస్తున్నాడు, దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన, జీవాహారం ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఆయన. అయితే మనమే చాలామంది యేసు ప్రభుని ఎరుగక, ఆయన ఎక్కడి నుండి వచ్చినాడంటే తెలియదు చాలామందికి, ఆయన ఏంటి ఆయనంటే కూడా తెలియదు చాలామందికి. అందుకే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం, నిత్య జీవాన్ని, నిజమైనటువంటి ఆహారాన్ని, జీవాహారాన్ని మనం పోగొట్టుకుంటున్నామని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 51వ వచనం మనం చదువుకున్నప్పుడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను, మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిక్షేముగా చెప్పుచున్నాను. చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఐ ఆమ్ ది లైఫ్, నేనే జీవాహారం. ఎక్కడి వచ్చినా పరలోకం నుండి నేను దిగి వచ్చి అంటున్నాడు. దిగి రావడం భూలోకానికి. మనం యేసేపు మరియమ్మలకు ప్రదానం చేయబడిన తర్వాత కన్య మరియమ్మకు పరిశుద్ధాత్మ వలన జన్మించడం మనకు తెలుసు. అయితే ఆ జన్మం అనేది ఎక్కడి వచ్చింది, ఆ యేసుప్రభువు ఎక్కడి వచ్చినాడంటే పరలోకము నుండి వచ్చినాడని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇర్మియాతో ఏమంటాడంటే, ఇర్మియా, నీవు నీ తల్లి గర్భంలో పడకమునిపే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, నీవు నీ తల్లి గర్భంలో పడకముందే నిన్ను ఎరిగి తిని. ఎక్కడుంటున్నాడు ఇర్మియా? అసలు మనం దేవునికి తెలుసు. ఇప్పుడు యేసు ప్రభువారు మరియమ్మ గర్భంలో రాకమునిపే, పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టక మునిపే ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉంటున్నాడు. ఆయన పరలోకంలో,
పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఆయన మానవుడుగా వచ్చినాడు. ఈ లోకంలో మానవులను రక్షించడానికి వచ్చినాడు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనే జీవాహారం అని మనం తెలుసుకోవాలా. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏంది ఆయన శరీరం, ఏ విధంగా ఆయన శరీరం తినాలా, ఏ విధంగా ఆయన రక్తము తాగాలని కొంతమందికి డౌట్ రావచ్చు, కొంతమందికి ఆలోచన వేరే విధంగా ఉండవచ్చు. శరీరము అనేది ఏంటంటే, దేవుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి ఆశీర్వదించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చినాడు. ఇది మీరు తినండి, ఇది నా శరీరం అని చెప్పినాడు ఒకటేసారి. చూడు, ఇదే వాక్యంలోనే మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలోనే ఆయన అంటున్నాడు, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరం అది. ఈ జీవాహారం ఏంది? పరలోకం దిగి వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క శరీరమే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు సెలవిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. అక్కడ ఆయన భోజనం చేస్తున్న సమయంలో రొట్టెను పట్టుకున్నాడు, స్తోత్రం చేసినాడు, దాన్ని విరిచినాడు, విరిచి వాళ్ళకిచ్చి ఇది నా శరీరం అన్నాడు ఒకటేసారి. తర్వాత గిన్నెను పట్టుకున్నాడు, ఆ గిన్నెను స్తోత్రం చేసి వారికి ఇచ్చినాడు, దీనిలో మీరు తాగండి, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారార్థమే చిందించబడిన కొత్త నిబంధన రక్తమని అక్కడ యేసు తెలియపరిచినాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ఎవరంటే ఒక జీవాహారమైన ఆయన, నిత్య జీవము గలవాడైన ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ జీవాహారాన్ని ఆయనకు అందిస్తాడు. వారికి ఆ యొక్క నిత్య జీవం ఇస్తాడనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ఈ జీవాహారాన్ని తెలుసుకోలేక మరి ఈ లోక సంబంధించిన ఆహారాన్నే మనసు పెట్టి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. ఒక వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సెలవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనిడి. ఏసేవ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారుమనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూడండి, ఏసేవ అటువంటి అతన్ని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 12వ అధ్యాయం 16-17 వచనాలు, ఏసేవు భ్రష్టుడు, ఏసేవు ఒక వ్యభిచారి అంటున్నాడు ఒకటేసారి. ఏమిట్లో భ్రష్టుడైనాడు, ఏమిట్లో వ్యభిచారి అయినాడంటే ఒక్క పూట కూటి కొరకు కొంచెం కూడా నిబ్బరం లేదు, కొంచెం కూడా ఆలోచన లేదు. ఇప్పుడు ఏసావు ఏం పని చేస్తాడు? అరణ్యంలో పనిచేస్తాడు, ఆయన అక్కడ పొలంలో పనిచేస్తాడు. యాకోబు ఇంట్లోనే గుడారంలో ఉంటాడు. ఏసావును తండ్రి దీవించి ఇష్టపడినాడు, ప్రేమించినాడు. యాకోబును తల్లి ప్రేమించింది. మరి ఒకరోజు యాకోబు వంట చేస్తూ ఉంటే ఈ ఏసావు ఆకలిగొని ఇంటికి వచ్చినాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు 34 వచనాల వరకు చూస్తే అక్కడ దేవుడు మనకు సెలవిస్తాడు. ఆ వచనాలన్నీ మనం చదవడం కొంచెం ఇబ్బంది కాబట్టి చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. మరి యాకోబు వంట చేస్తున్నాడు. ఏ వంట అది? చిక్కుడుగాయల కూర వంట అని తెలియపరుస్తున్నాడు. ఎర్రగా కనపడుతుందంట అది ఒకటేసారి. చూడ్డానికి ఎప్పుడెప్పుడు కావాలన్నా ఎప్పుడెప్పుడు తినాలని ఇతడు ఏం చేసినాడు? ఆశ పన్నాడు ఏసావు. అందుకు యాకోబుని అడిగినాడు, నేను ఆకలిగా ఉన్నాను, అలసట పొందుతున్నాను, నేను చచ్చిపోతానేమో ఒకవేళ నేను, కాబట్టి దయచేసి నాకు ఆహారం పెట్టంటే అతడు యాకోబు ఏం చేసినాడు? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు దయచేయి, అనగా నీ జ్యేష్ఠ ఆశీర్వాదం నాకు దయచేయమని అతడు అడిగినాడు. ఇది నాకెందుకు, నేను చచ్చిపోతానేమో అనుకొని వెంటనే నేను చేసిన నీకు ఇస్తున్నానని ఆహారం తిన్నాడు. తరువాత ఎంత శ్రద్ధగా వెతికినాడు,
ఎంత కన్నీరు గార్చినాడు, ఎంత బాధపడినాడు. మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుడు మనకు తెలియపరిచాడు. ఏమి? ఆదికాండము 27వ అధ్యాయము 30 వచనము నుండి 38 వచనాలు మనం బాగా చదువుకోండి బైబిల్ తీసి. అక్కడ ఏశావు ఎంత ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఏటకు పోయినాడు, మాంసం తీసుకొచ్చినాడు, దాన్ని వండినాడు, బాగా తన తండ్రి దగ్గర తీసుకొని వచ్చి ఇది తిను అన్నాడు. కానీ ఇస్సాకు ఏం చేసినాడు? ఇదివరకే ఒకడు వచ్చినాడు, ఇదివరకే నేను తిన్నాను, నీకంటే ముందే వచ్చినాడు, నువ్వెవరు అంటే నేను ఏశావు అని అంటున్నాడు. లేదు, ఇంకొకడు వచ్చినాడు, ముందుగానే వచ్చినాడు, నేను తిని ఆశీర్వాదం ఇచ్చినాను, అయిపోయింది అంటున్నాడు ఒకటేసారి. మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం ఆలోచన చేసానుగా, తండ్రి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం ఉన్నదా? ఇంకా లేవో ఆశీర్వాదాలు, నాకు కూడా ఒక ఆశీర్వాదం దయచేయని ఎంత ప్రాధేయపడినాడు, కన్నీరు గార్చినాడు, ఎంత వెతికినాడు ఆశీర్వాదం కావాలని. కానీ అంతా వ్యర్థమైపోయింది, అంతా కూడా అతనికి ఏమీ కూడా దొరకలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు, ఒక్కసారి పోగొట్టుకున్నాము మనం మళ్ళా దాన్ని సంపాదించలేము. ఎందుకంటే ఈ లోకానికి జీవాహారంగా పరలోకం నుండి వచ్చింది. ఇజ్రాయేలుకు పరలోకం నుండి ఆహారం రాలేదు, దాన్ని తిన్నారు, మళ్ళీ తిరిగి చనిపోయినారు వాళ్ళు, మళ్ళీ ఆకలి కొన్నారు. కానీ ఈ ఆహారం జీవాహారం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో జీవించినప్పుడే ఈ లోకానికి జీవాహారంగా వచ్చినటువంటి నజరేయుడైన యేసును, యేసు ప్రభువునందు దగ్గరికి మనం రావాలా, ఆయనదు విశ్వాసం ఉంచాలా. ఆయనదు విశ్వాసం ఉంచాలని అర్థమైంది, ఆయనను మన స్వరక్షకుడుగా అంగీకరించాలా, ఆయన దేవుడనే ఒక నమ్మకం మనం ఉండాలా. విశ్వాసం దేవునిపైన ఉంటుంది మనకు, ఈయన కూడా ఒక దేవుడు అన్నటువంటి విశ్వాసం ఉండాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నప్పుడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవునియందు విశ్వాసం ఉంచుచున్నారు కానీ నాయందు విశ్వాసం ఉంచండి. దేవునియందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందు విశ్వాసం ఉంచండి మీరు. కాబట్టి విశ్వాసం ఉండాలా. జీవాహారం మనకు రావాలంటే యేసు దగ్గరికి మనం రావాలా. యేసు వలె క్షేమైన ఆహారం కోసం ఆకలిగా ఉన్నాడు. ఒక్క పూట ఆకలిగా ఉంటే ఏమైనా చచ్చిపోతానంటే చనిపోతాడు. నిజంగా ఈ లోకంలో మనం ఆలోచన చేసేవాడు, ఒక్క పూట నీరు తాగకపోతే ఏమైపోతుంది? కొంచెం ఓర్పు పట్టి, కొంచెం నిదానంగా ఉండి దేని కొరకు మనం ఈ లోకంలో జీవించాలా ఆలోచన చేయలేదు. భ్రష్టుడైనాడు, వ్యభిచారైనాడు, కన్నీళ్లు గార్చినాడు, ఎంత వెతికినాడు. మారు మనసు పొందే అవకాశం దొరకగా అతడు విసర్జింపబడినాడని అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. మనము అలాంటి స్థితికి రాకూడదనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. మనం బాగా జీవించాలా, నిరంతరము జీవించాలా, జీవాహారాన్ని మనం పొందాలా, ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని మనం తాగాల. అప్పుడు దేవుడు గొప్పగా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుండి 30 వచనాలు మనం దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు 27 చదువుతాం చూడండి. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చూడండి, ఒక అపరాధి ఎవడంటే యేసుక్రీస్తు శరీరమని తెలుసుకోకుండా, యోగ్యత లేకుండా తిన్నాడనుకో, అతడు అపరాధి అంటున్నాడు ఒకటేసారి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గిన్నెలోని తాగేటప్పుడు యేసు రక్తమని తెలుసుకోవాలా, ఆ విశ్వాసం ఉండాలా. యేసు రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నాడు. మనం రొట్టెను తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు శరీరం అనే ఆలోచన ఉండాలా, ఆ విశ్వాసం, ఆ భక్తి మనకు ఉండాలా. అది లేదనుకో మనము శిక్షకు పాత్రులము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ సెలవుస్తున్నాడు. అందువల్ల 28వ వచనంలో అంటాడు, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవుస్తున్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలా, అంటే సెల్ఫ్ ఎగ్జామిన్. ఇది దేవుని శరీరము. ఇప్పుడు గురువులు కానీ దేవుని సేవకులు కానీ రొట్టెనిసి ఇది యేసుక్రీస్తు శరీరం అని ఇస్తారు, జీవాహారం. అది మన అరచేతిలో పడుతుంది, అది మన నోటిలో తీసుకొని మనము తింటాము దాన్ని. మరి ఇది యేసుక్రీస్తు శరీరం, ఇది
అన్నటువంటి విశ్వాసం ఉండాలి, అనే భక్తి మనకు ఉండాలి. ఆ భక్తి అనేది, ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. గిన్నెలని తాగుతాం, ఆ ద్రాక్షరసం ఇది యేసుక్రీస్తు రక్తము అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అది లేదనుకో మనం ఈ లోక సంబంధం ఎన్నో శిక్షలకు గురి అవుతామనే విషయాన్ని దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి 29:30 వచ్చి చదువుకుంటే, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగజేయడానికి తిని త్రాగుతున్నాడు. ఎందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 29:30 వచనాల్లో క్రీస్తు శరీరం అని వివేచింపక, ఇది క్రీస్తు రక్తమని వివేచింపగా తిను తాగువాడు శిక్షకు తనకు తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు. ఏంటి ఆ శిక్ష అంటే, మీలో ఎంతోమంది బలహీనులైతున్నారు, ఎంతోమంది రోగులై ఉంటున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. చూడండి, ఆయన శరీరం రక్తం నిత్యజీవం గలవాడంటే, మరి నిజంగా ఆయన శరీరము రక్తము నిత్యజీవమే, జీవాహారమే. అయితే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33 వచనాల వరకు మనం చదువుకుంటే, మీరు ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణాన్ని గురించి, మీ యొక్క దేహాన్ని గురించి మీరు ఏమి చింతించొద్దు అంటాడు ఒకడు. మీరు బాధపడొద్దు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా. మీరు ఈ లోక సంబంధం చూడండి, మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు నేను మీతో చెప్పినదిగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చైనను చింతింపగుడే. చూడండి, చింతించొద్దు ఈ లోక ఆహారం కోసం, క్షేమైన ఆహారం కోసం. మనం ఏ ఆహారం కొరకు ఆలోచన చేయాలా? జీవాహారం కొరకు మనం ఆలోచన చేయాలా. మనం ఆలోచన చేస్తే 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదామో ఏమి ధరించుకొని చింతింపగుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమే విచారించరు. అన్యజనులు అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు అంటే విశ్వాసం లేనటువంటి వారు. ఇక్కడ అన్యజనులు వాక్యములు చెప్తున్నాడు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. అన్యజనులు వీటి మీద మనసు పెడతారు, వీటిని గురించి విచారిస్తారు, వాళ్ళు వీటిని గురించే కష్టపడుతుంటారు. వాళ్ళు ఈ యొక్క క్షమైన ఆహారమే కావాలా, ఇదే వాళ్ళకి కావాల్సిందని అన్ని జనులు. కానీ మీరు ఆ రీతిగా ఉండవద్దు. కాబట్టి 32వ వచనం ఏమంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 32లో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు అన్నీ ఏం కావాలో క్షేమైన ఆహారం ఇస్తాడు, అక్షమైన ఆహారం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి జీవాహారం విన్న యేసు ప్రభు అన్నాడు, నేనే జీవాహారం. ప్రభువా, మాకు ఆ జీవాహారం మాకు ఎల్లప్పుడూ ఉన్నట్లు మాకు దయచేయని అడిగినారు. వాళ్ళు అడుగుడనగా ప్రార్థన చేసినారు. మనం యేసు ప్రభువును ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏమైనా 2 విషయాలు చెప్పినాడు. నా యొద్దకు వచ్చాడు, ఎప్పుడు కూడా ఆయన ఆకలిగా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఎన్నడూ దప్పిగా ఉన్నాడు. అసలు మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాల, మనం ఆయన మార్గం నడవాలా. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించి క్షేమైన ఆహారం ఇస్తాడు, అక్షయమైన జీవాహారం ఇచ్చాడు. తన బిడ్డలకు ఏమి కొరత లేకుండా దేవుడు అనుగ్రహించి తన బిడ్డలుగా వర్ధిల్లపేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం. జీవాహారం నేనైన యేసు ప్రభు వారు మాకు తెలియపరిచిన దేవుడు తండ్రి. జీవాహారం కొరకు మేము కష్టపడి జీవాహారము పొందడానికి తండ్రి నీ యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి నీ రాజ్య నీతిని వెతికి ఆ జీవాహారం పొందే భాగ్యము మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. మీ జీవాహారం పొందడానికి నీ కృప మాకు దయచేయనైనా. పరలోకం దిగి వచ్చిన ఆహారం జీవాహారమే యేసు ప్రభు వారు. యేసునందు విశ్వాసం ఉంచి ఆహారం పొందే భాగ్యం దయచేయనైనా. ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నాం, లేచింది మొదలు ఈ లోకంలో బతికినంత కాలము క్షేమైన ఆహారం కొరికే కష్టపడుతున్నారు, క్షేమైన ఆహారాన్ని వెతుకుతున్నారు. చాలామంది క్షేమైన ఆహారం కొరికే చింతిస్తున్నారు. కానీ మీరు ఆ రీతిగా చింతించవద్దు, మీరు వెతకవద్దు. అన్యజనులు వాటిని వెతుకుతారని చెప్పినావు.
తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులుంచి జీవాహారం పొందే భాగ్యం దయచేయమని మా అందరి ద్వారా మీరే ఘనత మిగులు పొందుమని యేసు నామమున బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.